నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎథరెట్ వందన. ఇవాళ వీడియోలో గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన కొత్త నోటిఫికేషన్ గురించి అయితే వీడియోలో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇవి పర్మనెంట్ క్లర్క్ జాబ్స్ అనమాట. కేవలం మనకి అర్హత వచ్చేసి 10th పాస్ అడుగుతున్నారు. అదేవిధంగా జీతం వచ్చేసి 45,000 పర్ మంత్ శాలరీ అనమాట పే చేస్తారు. 45,000. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ 50 ఇయర్స్ ఏజ్ వరకు ఛాన్స్ అనమాట ఉందన్నమాట. అంటే 50 ఏళ్ళ వరకు మనకి ఛాన్స్ అనేది ఇచ్చారనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే క్లర్క్ జాబ్సే కాకుండా మెస్కి సంబంధించిన జాబ్స్ కూడా వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఈ జాబ్స్కి అయితే మనకి ఎక్స్పీరియన్స్ కూడా అడగడం లేదు. అదేవిధంగా ఇంటర్వ్యూ కూడా ఏం కండక్ట్ చేయరండి. కేవలం ఒక ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్ బేస్ చేసుకొని అనమాట మనకి సెలక్షన్ అయితే జరుగుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 30th జూన్ వరకు అయితే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ జాబ్స్కి అయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్లో ఉంటుంది. సో పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే టోటల్గా మనకి 3 ఫేజెస్లో అనమాట సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఒకటి phase 1, phase 2 అండ్ phase 3 అనమాట. సో మనకి ఇక్కడ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇంటర్వ్యూ బేస్ చేసుకొని అనమాట మనకి జాబ్స్కి అయితే తీస్తారు. ఇక్కడ మనకి కేవలం 50 మార్క్స్కే మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది, రిటర్న్ టెస్ట్ అనేది. సో రిటర్న్ టెస్ట్లో మనం చూసుకుంటే ఫ్రెండ్స్ జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ అండ్ బేసిక్ మ్యాథ్స్ పైన అనమాట 10 మార్క్స్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా సబ్జెక్ట్ టెస్ట్ ఆఫ్ అప్రోప్రియేట్ లెవెల్ అంటే మనం ఆ సబ్జెక్ట్కి సంబంధించి ఒక 25 మార్క్స్ అనమాట అడిషనల్గా మనకి ఉంటుందన్నమాట. టోటల్ వచ్చేసి 50 మార్క్స్ ఉంటుంది. సో మనం ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ స్కిల్ అండ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ప్లస్ ఇంటర్వ్యూ కలిపి 50 మార్క్స్ ఉంటుందంట. ఓవరాల్గా అనమాట 100 మార్క్స్కి అనమాట మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. సో మనం రిటర్న్ ఎగ్జామ్లో అయితే మనం మినిమం స్కోర్ వచ్చేసి 33% మార్క్స్ అయితే మనం క్వాలిఫై అయిపోతాం నెక్స్ట్ స్టెప్కి. బట్ అదర్ స్టెప్స్కి మళ్ళీ నెక్స్ట్ 2 ఫేజెస్ ఉన్నాయి కదా, ఆ 2 ఫేజెస్కి అయితే 50% మనకి మార్క్స్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఫస్ట్ దానికి 33, నెక్స్ట్ వచ్చేసి 50% అనమాట. స్కిల్ అండ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. దాని తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అయితే చేస్తారనమాట. టోటల్గా ఈ 3 ఫేజెస్లో అనమాట మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇవన్నీ రెగ్యులర్ బేసిస్ జాబ్స్ అనమాట, కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ కాదు. సో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి తప్పకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇందులో మనం జాబ్ కేటగిరీ చూసుకుంటే లోవర్ డివిజన్ క్లర్క్ LDC, ఇక్కడ చూడండి రెగ్యులర్ బేసిస్ అని ఇచ్చారు. ఇక్కడ మనకి శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి లెవెల్ 2 బట్ అనమాట శాలరీ పే చేస్తారనమాట. 19,900 రూపీస్ ఉంటుంది. దాంతోపాటుగా DA ప్లస్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కూడా ఇస్తారనమాట. ఓవరాల్గా మనం చూసుకుంటే 45,000 వరకు మనకు పర్ మంత్ శాలరీ అయితే పే చేస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ అదేవిధంగా ఫుడ్, అకామిడేషన్ సంబంధించిన అవన్నీ ఫ్రీగా ఉంటాయి అనమాట. నెక్స్ట్ మనం ఏజ్ చూసుకుంటే 18 to 50 ఇయర్స్ వరకు ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో 50 ఇయర్స్ వరకు ఛాన్స్ ఉంది కాబట్టి తప్పకుండా అందరూ అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th పాస్ అనేది మనకి ఇచ్చారనమాట. నెక్స్ట్ మనకి స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ 40 words per minute అనమాట మనం టైప్ చేయాల్సి ఉంటుంది. అదే అనమాట ఇంగ్లీష్కి. నెక్స్ట్ రీజనల్ లాంగ్వేజ్కి అయితే 35 words per minute అనేది మనం టైప్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే షార్ట్ హ్యాండ్ నాలెడ్జ్ ఉంటే మనకి అడిషనల్ క్వాలిఫికేషన్ అనమాట ఉండే ఛాన్సెస్ అనమాట ఉంటుందన్నమాట. సో మంచి జాబ్స్ కాబట్టి తప్పకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. దట్టు రెగ్యులర్ బేసిస్ కాబట్టి మనకి చాలా యూస్ఫుల్ అవుతాయి. నెక్స్ట్ ఫ్రెండ్స్ LDC కాకుండా నెక్స్ట్ మనం చూసుకుంటే మెస్ మేనేజర్ రెగ్యులర్ బేసిస్ కింద జాబ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మెస్ మేనేజర్కి సంబంధించి ఇక్కడ మనం పే స్కేల్ చూసుకుంటే శాలరీ చూసుకుంటే 29,200 రూపీస్ ప్లస్ DA పర్ మంత్ అనేది ఇస్తారనమాట. లెవెల్ 5 బట్ అనమాట వీళ్ళు పే చేస్తారు. ఇక్కడ మనకి మొత్తంగా చూసుకుంటే బేసిక్ పే వచ్చేసి 29,200 నుంచి 92,300 లోపల అనమాట పే చేస్తారనమాట పర్ మంత్కి. ఓకేనా, వీళ్ళ ఏజ్ కూడా 21 to 50 ఇయర్స్ వరకు అయితే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే వీళ్ళకు కూడా 10th పాస్ అనేది ఇచ్చారనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఒక 5 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు క్యాటరింగ్లో కానీ, లేదంటే ఇంకా ఏమైనా ఇన్ ద మిడిల్లో ఏమైనా అంటే
ఒక షాప్స్ కానీ అంటే మెస్కి సంబంధించి అంటే హోటల్స్ కానీ ఏమైనా నడిపిన ఎక్స్పీరియన్స్ ఉంటే అది కూడా ఇక్కడ వర్తిస్తుంది అనమాట. మినిమం 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు అడుగుతున్నారు. సో ఈ విధంగా ఈ జాబ్స్ కూడా మంచి ఆపర్చునిటీ ఫ్రెండ్స్, తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇవి కూడా రెగ్యులర్ జాబ్సే అనమాట, ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ అయితే కాదనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ ఏజ్ అనేది మనకి ఆగస్టు 1, 2026 కల్లా మనకి ఎంత వీళ్ళు అడిగిన ఏజ్లో అయితే మనం ఉండాలన్నమాట. సో అలా అయితేనే మనం ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే ఫీజు ప్లస్ మెస్ ప్లస్ అకామిడేషన్ అనేది వాళ్ళే చూసుకుంటారనమాట. సో ఆ విషయంలో ఎటువంటి ప్రాబ్లం లేదు. అదేవిధంగా ఈ జాబ్స్కి సంబంధించి ఆల్ ఓవర్ ఇండియాలో అయితే ట్రాన్స్ఫర్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఎక్కడికైనా మనం అంటే మన దగ్గరలో కూడా మనం ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు అనేది మనం పే చేయాలన్నమాట. సో జనరల్ ఓబీసీ వాళ్ళకైతే 500 రూపీస్ పే చేయాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 300 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆన్లైన్ పేమెంట్ ఫీ అనేసి ఉంది కదా, ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చారంటే క్లిక్ హియర్ ఫర్ ఆన్లైన్ పేమెంట్ అని ఉంది కదా, ఇక్కడ మనం క్లిక్ చేసేసి పేమెంట్ అయితే చేయొచ్చు అనమాట. మనం ఏ కేటగిరీ చెందిన వాళ్ళమో అంత అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనం క్లిక్ చేస్తే మనకి ఆన్లైన్ ఫామ్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. దాన్ని పూర్తిగా అయితే మనం అన్ని ఫిలప్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇంకా పీడిఎఫ్ కావాలంటే ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ టు డౌన్లోడ్ పీడిఎఫ్ అని ఉంది. ఇంకేమైనా మీకు ఫర్దర్గా డౌట్స్ ఏమైనా ఉంటే ఈ పీడిఎఫ్ని కూడా డౌన్లోడ్ చేసి మొత్తంగా చదువుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఆన్లైన్ పేమెంట్ తర్వాత మనం అప్లికేషన్ ఫామ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ అడిగిన డీటెయిల్స్ అన్నిటిని మనమైతే ఫిలప్ చేయాలి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే ఒక ఫోటో కూడా అక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అది అయ్యాక దాంతో పాటు అనమాట కొన్ని జిరాక్స్ కాపీస్ని కూడా మనం సెల్ఫ్ అటెస్టేషన్ చేసి దాంతో పాటుగా మనం సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. వాళ్ళు మనకి ఒక అడ్రస్ అయితే ఇచ్చారనమాట. అది ఆన్లైన్ అప్లికేషన్ గూగుల్ ఫామ్లో అయితే ఉంటుందన్నమాట. ఆ అడ్రస్కి అయితే మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం ఆన్లైన్ పేమెంట్ చేసాం కదా, ఈ రిసిప్ట్ కూడా వాటితో పాటుగా అడ్రస్కి అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంకా ఏమైనా మీకు ఈ జాబ్స్ గురించి డౌట్స్ ఉంటే చూడండి, ఇక్కడ వాట్సాప్ ఛానల్ ఇచ్చారు, దీంట్లో జాయిన్ అయితే మనకి వాళ్ళు ఫర్దర్ అప్డేట్స్ ఇస్తుంటారు. ఎప్పుడు ఎగ్జామ్ అవుతుంది, నెక్స్ట్ మిగతా జాబ్స్కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ మనకు వాళ్ళు వాట్సాప్లో పంపిస్తూ ఉంటారనమాట. ఓకే ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ అనేది సైనిక్ స్కూల్ అమరావతి నగర్ నుంచి అయితే రిలీజ్ అయితే అయింది ఫ్రెండ్స్. సో తక్కువ క్వాలిఫికేషన్ మంచి గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. నోటిఫికేషన్ రిలీజ్ అయింది 6 జూన్ అనమాట. లాస్ట్ డేట్ వచ్చేసి 30th జూన్ వరకు ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అన్నీ నేను మీకు క్లారిటీగా అయితే షేర్ చేశాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు యూస్ఫుల్ అయితే మీరు చూడండి, లేదు అంటే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూస్ఫుల్ అయితే వాళ్ళకి షేర్ చేయండి. షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.